హిందూ ఆలయాలన్నా హిందూ దేవుళ్ళు అన్నా ఒక రకంగా చాలా మందికి చులకన భావం పెరిగిపోతుందా, లేదంటే హిందూ ఆలయాలకి రక్షణ కరువు అవుతుందా? ఎక్కడో దేశాలంతా తిరిగి విదేశాల్లో ఉండేవాడు హిందువుల గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు సోషల్ మీడియాలో. వాడు ఎక్కడోడే, పైగా నేను హిందువుని చెప్తాడు, హిందూ దేవుళ్ళని తిడతాడు, అమ్మవార్లను తిడతాడు, హిందూ ధర్మకర్తలను తిడతాడు. కొంతమంది తాగుబోతులు మందు ఎక్కిపోయిపోయి వీరంగం సృష్టిస్తారు. హిందూ ఆలయాల్ని హుండీలు దొంగతనం చేస్తారు, లోపలికి వెళ్ళి అర్ధరాత్రులు వెళ్ళి విగ్రహాలు పగలగొడతారు. మొన్నాడెవడో శివాలయం మీద శివుడు విగ్రహం శివలింగం మీద కాలేసి కూర్చున్నాడు, ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్. ఇప్పుడు మరొకటి అన్నిటికంటే విచిత్రమైంది ఇది. తిరుపతి అంటేనే అతిపెద్ద పవిత్ర పుణ్యక్షేత్రం. తిరుపతి గోవిందరాజస్వామి గుడి అంటే తిరుపతి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వాళ్ళు ఖచ్చితంగా కింద గోవిందరాజస్వామి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని వస్తారు. అక్కడ కూడా అదే స్థాయిలో రక్షణ ఉంటుంది, అదే స్థాయిలో భద్రత సెక్యూరిటీ ఉంటుంది. అలాంటి ఆలయ గోపురానికి ఎక్కి వీరంగం సృష్టించాడు ఒక తాగుబోతు. అది కూడా గోపురాన్ని పైన ఉన్న ఆ శంఖాలను ఏవైతే ఉంటాయో కర్రలతో కొట్టడం, అక్కడ ఉండి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, అది కూడా తెల్లవారుజామున. అసలు ఆలయం లోపలికి అర్ధరాత్రి సమయంలో గుడి మూసేసిన సమయంలో ఎలా వెళ్ళగలిగాడు, ఎలా గోపురం పైకెక్కి ఎలా వీరంగం సృష్టించాడు, మళ్ళీ వాడిని జాగ్రత్తగా ఫైర్ సిబ్బంది వీళ్ళందరూ వచ్చి దించి అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ తరలించారు. ఇదే ఇతర ఆలయాలు, ఇతర మసీదులు, ఇతర చర్చిల్లో జరిగితే ఏ రకంగా ఉండుండేది? ఇక్కడ హిందూ ఆలయాలు కాబట్టి ఇలాంటి తాగుబోతులకు ఇలా చులకనగా మారుతుందా? కనీసం భద్రత కూడా కల్పించలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వాలు ఉన్నాయా? ఎలా చూడాలి ఈ సంఘటనని? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఈ మధ్యకాలంలో ఇవి బాగా పెరిగిపోయినాయి. చిన్న ఆలయాలని లేవు, పెద్ద ఆలయాలని లేవు, పెద్ద పుణ్యక్షేత్రాలు లేదు. ఎక్కడికి వెళ్ళినా ఎవడొకడు ఇలాంటి వాడు తయారవుతున్నాడు. అసలు ఏంటి, భద్రత కరువు అవుతుందా? పట్టించుకోవట్లేదా? వీడెవడో ఒక ఫుల్ బాటిల్ ఏదో అడిగాడంట, మరి అది ఎంతవరకు నిజమో తెలియదు. వాడే చెప్తున్నాడు మందు ఇవ్వలేదని చెప్పి పైకి ఎక్కేసాడంట. ఎలా ఎక్కాడో మరి, ఆ బాగా పైకి గోపురం చివరికి ఎక్కి కర్ర పెట్టుకుని వాటిని కొడతానే ఉన్నాడు. ఎప్పటికో వాడిని దించారు. ఏంటి, ఎలా చూడాలి ఇలాంటి అంశాలు? కాస్త హిందువుల చైతన్యం పెరిగినటువంటి సందర్భంలో బయటకు వస్తున్న ఉదంతాలు అనాలేమో ఇవి, లేకపోతే ఇదివరకు బయటకు వచ్చేవి కావు ఇవి. కాస్త మీడియా అన్న టచ్ చేస్తున్నది, ఇప్పుడు పబ్లిక్ కూడా చర్చిస్తున్నారు. ఇది ఇప్పుడేమో అన్ని మతస్థుడు కాదు, మతం ప్రాతిపదికం చేయలేదు. మందు పట్టుకుంటే దేవుడైనా పట్టదు వీళ్ళకి. మందు అనేది దేవుడి కంటే అతీతం వీళ్ళకి. మందు కోసం దేవుడి గుడి మీదకైనా గొడవకి వెళ్తాడు. ఇప్పుడు రాజకీయ కారణాలతో ఎవరినో రోడ్డు మీద కొట్టి తీసుకెళ్తున్నారు కదా, వీళ్ళని కదా కొట్టి తీసుకెళ్లాల్సింది రోడ్డు మీద, వీడిని కదా తన్ని మోకాళ్ళ మీద నడిపించాల్సింది. ఇంత పాపం చేస్తారో ఎదవా అని. తాగబోయిస్తున్నది ప్రభుత్వమే, తాగి తందనాలు ఆడుతుంటే పట్టుకునేది ప్రభుత్వమే అవుతుంది. తప్పట్లేదు అక్కడ. ఇంకోటి, అక్కడ అతిపెద్ద వైఫల్యం కన్సర్న్డ్ సెక్యూరిటీ వింగ్ని యాక్షన్ తీసుకోవాలి. ఇవాళ వీడు తాగుబోతునే కంట్రోల్ చేయనోళ్ళు, చేయలేని వాళ్ళు, రేపొద్దున టెర్రరిస్టులు వస్తే, టెర్రర్ స్వభావం ఉన్నోళ్ళు వస్తే పొద్దున్నే ఏకాంత సేవ ఉంటది. ఆ ఏకాంత సేవ సందర్భంలో ఈ లోపల దూరిపోయాడట. అంటే ఎవరు ఏ టైంలో దూరాలో సలహా ఇస్తున్నట్టు అవ్వలేదు అక్కడ. దుర్మార్గం కదా, చేతకాంతనం కదా, అసమర్థత కదా. ఇది ఒక ఆస్పెక్ట్. రెండవది చూస్తే ఆ తర్వాత దించడానికి 3 గంటలు పట్టింది. అంటే మనకి సంబంధించినటువంటి నిర్వహణ వైఫల్యం. ఇప్పుడు గబక్కన అక్కడ ఏదన్నా ఇన్సిడెంట్ జరిగితే వీడేదో నిప్పో పెట్టాడు అనుకోండి, ఎలా అరుపుతారు? ఇక ఏంటి పరిస్థితి? అక్కడ ఇప్పటికీ వాస్తవంగా రోడ్డు ఆక్రమణమయమై ఉంటుంది. ఫైర్ ఇంజిన్ రావాలంటే మొత్తాన్ని గాడి చేయించాలి అక్కడ. ఇప్పుడు తెల్లవారుజామును కాబట్టి అవన్నీ క్లోజ్ చేసి ఉంటాయి కాబట్టి వచ్చినాయి ఫాస్ట్ గా. అదే డే టైం అయితే కష్టమే. అంతే, 3 గంటల పాటు పట్టిందంటే ఆయన దించడానికి. అతిపెద్ద భద్రతా వైఫల్యం మనకి. దీని నుంచి ఇదేదో అధికారి తప్పని నేను అన్నాను, కానీ ఒక పాఠం నేర్పాడు అనుకోవచ్చు తాగుబోతు. ఎందుకంటే దాని ద్వారా మన డొల్లతనం ఏంటో బయట పెట్టాడు. ఇంకోటి, ఒక మనిషి తాగినోడు గబక్కన పైకి, ఏం సినిమా కాదు కదా అంబుబుష్ అని పైకి ఎగిరెక్కేయడానికి, వాడు అంత ఎక్కగలిగాడంటే, అంత మత్తులో తోలతా కూడా పైదాకా ఎక్కగలిగాడంటే టోటల్ నిర్వీర్యం అయిపోయింది మన వ్యవస్థ. అంటే కనీసం ఎక్కుతున్నప్పుడు కూడా అదే నేను అంటోంది. ఇప్పుడు అక్కడ ఏదో తాగి ఏ తలుపు దగ్గర పడున్నాడంటే సస్తానని సార్ అంటారు. ఇప్పుడు మొన్న ఆవిడెవరో మహిళ గారు రోడ్డు మీద బస్సుకు అడ్డంగా పడుకుని నాకు 90 ml ఇప్పితే కానీ నేను బస్సు కదలపండి, అది వీడియోలు చూస్తున్నాం. ఇంకొకళ్ళు ఎవరో తాగేసి డ్రైవర్లను కొడతానే చూస్తున్నాం. తాగితే సకల దరిద్రాలకి కారణం తాగుడు.
మెయిన్ అదే. ఆ తాగుని మనం ప్రోత్సహిస్తున్నాం, ఎంత ఎక్కువ తాగుతున్నాం గొప్పగా స్టోరీలు మళ్ళీ రాస్తున్నాం, రికార్డులు రికార్డులు 500 కోట్లు, రికార్డులు 200 రాస్తున్నాం. కోట్లు. ఆ రికార్డులతో పాటు ఈ రికార్డులు కూడా రాసుకోవాలి, సమాజం ఎంత కల్లకల్లోలం అవుతుంది అన్నట్టు. ఉమ్, ఇక్కడ దీంట్లో మనకి మూడు: ఒకటి, వాడు తాగి పైకెక్కి అక్కడ కూర్చునేదాకా చేత కాకపోవడం, కనిపెట్టలేకపోవడం. అవును. అంతే కదా. రెండవది, ఆయన దించడానికి 3 గంటలు పట్టడం. ఉమ్, ఇక్కడ భద్రతా వైఫల్యం, అక్కడ నిర్వహణ వైఫల్యం. ఉమ్, ఫ్యూచర్లో ఇట్లాంటివి కాకుండా ఉండటం ఏంటన్నది చూసుకోవాలి. ఉమ్. వాడు టీటీడీ అడిగింది సీరియస్గా ఎఫర్ట్ పెట్టాలి. అంటే నిజంగా అంటే ఓకే, వాడి మెంటాలిటీని, వాడి మెంటల్ స్టెబిలిటీని మనం ఇక్కడ విశ్లేషించలేం, కానీ వాడు ఏదో ఫుల్ బాటిల్ అడిగాడు, ఇవ్వలేదని వాడు చెప్తున్నాడు, ఇచ్చేసాడు. పోలీసులు చెప్తున్నారు 90 ml అడిగాడని చెప్పేసి ఉమ్, ఇప్పిస్తాయి కాబట్టి. సరే, ఇక దాన్ని మనం జడ్జి అయితే అనవసరం డిబేట్ కూడా. బట్ అవును, అక్కడ అవును. భద్రతాపరమైంది చూడాలి. అవును, రెండవది, అట్లాంటి వాడిని తంతే ఇంకోసారి అట్లాంటి చేయాలంటే భయపడతారు. తన్ని రోడ్డు మీద ఊరంతా నడిపించాల్సింది అట్లాంటి వాళ్ళని. అవును, మొన్న ఎవరో గంజాయి బ్యాచ్ అని చెప్పి ముగ్గురిని నడిపించి పోలీసులు ఏదో కొట్టారు రోడ్డు మీద. అది అట్లాంటిది వీళ్ళకి చేయాలి, నెంబర్ 1. నెంబర్ 2 వచ్చాడు, నేను ద్రాక్షారామం ఇన్సిడెంట్ జరిగింది. అవును. ద్రాక్షారామంలో వాళ్ళు తెలుగుదేశం వాళ్ళని వైసీపీ వాళ్ళు అంటారు, ఏం కాదు అతను ఒక నిందితుడు అని చెప్తున్నారు. ఉమ్, అతను మద్యం మత్తులో చేయలే, ఉమ్, మామూలుగా చేశాడు. అట్టెట్ట చేస్తాడు అసలు? ఉమ్, అదేమంటే పూజారికి అతనికి గొడవ అంట. పూజారికి అతనికి గొడవ అయితే పూజారి తలక పగలగొట్టాడంటే ఒక అర్థం ఉంది. శివుడి విగ్రహాన్ని పగలగొట్టేది ఏంటండి? శివలింగాన్ని ధ్వంసం చేయడం ఏంటండి? అదే కదా. ఆని కదా తన్ని నడిపించాల్సింది నడి రోడ్డు మీద. అవును. అలాంటి వాడిని కదా ఇంట్లో వాళ్ళు కానీ బహిష్కరించాల్సింది, ఉమ్, అలాంటి వాడిని కదా నిలదీయాల్సింది. ఉమ్, అది ఫోకస్ కాలేదు, వెంటనే మేము పట్టుకున్నామన్న వరకే పరిమితమైంది అక్కడ. ఉమ్, ఉమ్, కాబట్టి అక్కడ డొల్లతనం కనబడుతుంది. ద్రాక్షారామం అంటే ఏంటిది? అవును. మనం ఇక్కడ ఏవైతే పంచారామ అత్యంత క్షేత్రం. ముఖ్యమైనటువంటి క్షేత్రం అంటామో ఆ క్షేత్రంలో జరిగినాయి. ఇప్పుడు గోవిందరాజ స్వామి పంచారామ టెంపుల్ కానీ క్షేత్రాలే. ఇది కానీ ఉమ్, ఉమ్, ఇదే జగన్ టైంలో అయ్యి ఉంటే గనక వేరే రూట్లో కవరేజ్ వచ్చి ఉండే. ఖచ్చితంగా. ఒక వారం రోజుల పాటు డిబేట్ నడుస్తాయి. ఇప్పుడు జస్ట్ ఖచ్చితంగా. వార్తలో ఒక ముక్క కింద తీసి పడేస్తారు. ఆ ఎక్కినోడికి ఈ పాటకాడిని ఏ జగన్తో ఉన్న ఫోటో, వైసీపీతో ఉన్న ఫోటో ఒకటి బయట రిలీజ్ చేసి వైసీపీ మనం కూడా చెప్తారు ఈ పాటికి. అంతే. కాబట్టి ఏదో ఒక దుర్మార్గం. ఇంకోటి, ఇప్పుడు అంతర్వేది రథదగ్ధంది. అవును. అప్పుడు జగన్ టైంలో అది పట్టించుకోలేదు. అదేమంటే సిబిఐ అడిగారు కాబట్టి సిబిఐకి రాశాం, సిబిఐ రాలేదు, దర్యాప్తు చేయించలేదు వీళ్ళు. ఉమ్, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి 18 నెలలు 19 నెలలు అయింది కదా, వీళ్ళు చేయించాలి కదా. చేయించకుండా దాన్ని తీసుకెళ్ళేసేసి నిమజ్జనం చేసేస్తారట. ఉమ్, దాన్ని అక్కడ హిందూ సంఘాలు అబ్జెక్ట్ చేయటం. ఉమ్, ఏం జరుగుతోంది? నువ్వు పట్టుకోవాలి కదా అక్కడ బేసిక్గా. సార్ ఒకటి, ఇక్కడ ఆలయాలని చిన్న పెద్ద అనేది ఉంటాయి ఖచ్చితంగా. ఊర్లలో ఉండే చిన్న ఆలయాలు, ఇది పెద్ద పుణ్యక్షేత్రం కాబట్టి పెద్ద ఆలయాలు. ఇక్కడ ఇలాంటి చోట్ల ఇప్పుడు భద్రత ఏమన్నా పెంచాల్సిన అవసరం ఉందా? మీరు అన్నట్టు హిందువుల్లో చైతన్యం పెరుగుతోంది, అదే టైంలో హిందూ దేవాలయాల మీద హిందూ దేవుళ్ళని కించపరిచేలాగా వ్యాఖ్యలు చేసే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతోంది. దేనికి అంటే దీన్ని దాన్ని కంపేర్ చేయలేము. ఇప్పుడు ఇదివరకటి రోజుల్లో జరిగినవి ఏంటంటే రోడ్డు పక్కన బయట రక్షణ లేని వాటి మీద జరిగినాయి. ఇది రక్షణ కవచంలో ఉండే. ఇది ఇక్కడ ఎందుకు జరిగింది అనేది అంటే ఖచ్చితంగా నిర్లక్ష్యంగా ఉన్నారు సెక్యూరిటీ. భద్రత అది సీరియస్గా చూసుకోవాలి బేసిక్గా. ఏంటంటే రొటీన్. ఇప్పుడు దుర్గగుళ్ళ అమ్మవారి నగల దొంగతనం జరిగినప్పుడు పుంకాలు స్టోరీలు రాసేశారు. పెద్ద మూట, ఆ మూట, ఈ మూట, అంతర్జాతీయ మూట, ఇదంతా. దొరికినోడు సాహు అనేవాడు. వాడు ఏందయ్యా అంటే వాడు గుళ్ళలో దొంగతనం చేస్తాడు. వాడు అప్పుడు బాగా ఆడు కన్ఫెషన్ అదంతా నేను విన్నాను, మాట్లాడాను వాడితో కూడా. ఏంది ఆడంటే భారతదేశంలో గుళ్ళంత సేఫ్ ఇంకెక్కడా కదా దొంగతనం. ఇళ్లలోకి వెళ్తే పట్టుబడతామని భయం ఉంటుంది, కానీ గుడి దగ్గరికి వెళ్తే ఏ భయం ఉండదు సార్. ఎవడు పట్టించుకోడు. అక్కడ సెక్యూరిటీ వాడు వెళ్ళి పడుకుంటాడు ఏదో మారుమూల. తాళం తీయడం చేతనైతే చాలు. దుర్గుడిలో కూడా ఏం చేశాడు, ఆ పైన ఇప్పుడైతే క్లోజ్డ్ ఉంది, కానీ ఇదివరకు ఆ గోపురం చుట్టూతా కూడా వాటి కడగడానికి దానికోసం అని చెప్పేసి గ్యాప్లు ఉంచుతారు నిచ్చెన లోపల. అందులో నుంచి దిగాడు లోపలికి. సెక్యూరిటీ గార్డు 3 రోజులు అబ్జర్వ్ చేశాడట నైట్ పూట్ల. 7 12 1 గంట అయిన తర్వాత పడుకుంటాడట వెళ్ళిపోయి లోపల ఎక్కడో. అది చూసుకుని ఈడు దిగాడు లోపలికి. ఈడు తాళంకి సింపుల్ గా తీయడం వచ్చి ఈడికి తీసేశాడు. ఆ లోపలదంతా అయిపోయాక వీడికి సాక్ష్యాలు తారుమారు చేయడం కూడా వచ్చి మొత్తం తుడిచేశాడు.
దొరకకుండా ఒకే ఒక్క చోట వీడు ఆ వెనక్కి తిరుగుతున్నప్పుడు లోపల ఉన్నటువంటి బీర్వాలో ఉన్న నగలు తీసుకుని వెనక్కి తిరుగుతున్నప్పుడు ఈ సమ్మెట్ ఉంటుంది కదా ఎలాడే దీపపు సమ్మెట, అది గబక్కన తగిలి కింద పడబోయింది. పడితే సౌండ్ వస్తాను ఉద్దేశంతో అట్లా పట్టుకుని ఆపాడు. దాని మీద పడ్డ ఫింగర్ ప్రింటే వాడిని పట్టించింది. అది దేశవ్యాప్తంగా అన్ని చోట్ల సెట్ చేస్తే ఒరిస్సాలో అప్పటికే వీడు వేరే కేసులో జైల్లో ఉన్నాడు. వాడి దాంతో మ్యాచ్ అయిందనమాట. అప్పుడు వాడిని వెళ్ళి విచారిస్తే అవును నేనే వచ్చేప్పుడు దొంగతనం చేసి వచ్చేసానని చెప్పాడు అనమాట. ఈలోపు 100 స్టోరీలు వచ్చేసినాయి. అప్పుడు వాడిని విచారించినప్పుడు నేను అబ్జర్వ్ చేశాను అనమాట. ఆడితో మాట్లాడిచ్చాము అప్పుడు ఇదంతా. అప్పుడు ఆడు చెప్పింది అది, గుళ్ళల్లో పెద్దగా పట్టించుకోరండి సెక్యూరిటీ, జీతం తీసుకుంటాడు ఆవిడ దోనాడు పడుకుంటాడు, ప్రైవేట్ సెక్యూరిటీలో ఉంటాయని ఇప్పుడు ఓపెన్గా చెప్పాడు. ప్రైవేట్ సెక్యూరిటీలో ఉంటాయని. ఇప్పుడు తిరుపతి వచ్చేటప్పటికి గవర్నమెంట్ సెక్యూరిటీ, అది సివిఎస్ఓ ఉంటారు, విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ ఉంటారు. మరి వాళ్ళ దగ్గర ఎట్లా ఉంటే ఎవరిని ఏం చేయాలి ఇప్పుడు? సరే, కానీ ఈ మధ్యకాలంలో అంటే మిగిలిన మతాల గురించి విమర్శించడానికో ఇలాంటి ఆరోపణలు చేయడానికో భయపడతారు. కానీ హిందూ దేవుళ్ళన్నా హిందూ మతాలు, మొన్న వాడెవడో ప్రపంచ యాత్రికుడని తిరుగుతూ ఉంటాడు అన్ని దేశాలు, వాడు నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అంటే ఇలాంటివి ఎక్కువైపోతున్నాయి. హిందూ చట్టాలు అనేవి ఇంకా ఏమన్నా పటిష్టంగా తయారు చేయాలా? చేసిన ఉపయోగం ఏముండదండి. ఇప్పుడు బేసిక్గా ఏంటంటే ముస్లింలకి ఏదన్నా అయితే కనుక ఫత్వా జారీ చేస్తారు, వెంటబడి చంపేస్తారని భయం ఉంది. క్రిస్టియన్స్ దాంట్లో అయితే క్రైస్తవ దేశాల్లోకి రానిరన్న భయం ఉంది. హిందువుల దాంట్లో మనమే ఆడికి ఏదో రాజకీయ ముద్ర వేసి కాపాడేస్తాం, లేదా కులం ముద్ర వేసేసి, లేదా చదువు రానోడాడు ఏదో పాపం ఏదో వాగాడు నోరు తెలియక అని మాట్లాడతాం. ఇప్పుడు ఈ అన్వేషణ అనేటటువంటి అతను వాస్తవంగా పబ్లిక్లో ఒక మంచి మైలేజ్ ఎట్టా వచ్చిందండి. చూద్దాం. మొత్తానికి ఈ గోవిందరాజు స్వామి ఆలయం మీద తాగుబోతు వీరంగం సృష్టించడం అయితే ఖచ్చితంగా అక్కడ భద్రతా వైఫల్యం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మరోసారి ఇలాంటివి జరగకుండా మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? ప్రధానంగా అందరూ చెప్తున్నది ఒకటే, అతను ఒక తాగుబోతు మద్యం మత్తులో ఇదంతా చేశాడు. ఒక పక్క మద్యం వెచ్చలవిడిగా ఏర్లే పారుతుంది కాబట్టి 24 hours ఎనీ టైం మందు దొరుకుతుంది కాబట్టి ఇలాంటివి పునరావృతం అవుతున్నాయా, ఇంకా అవుతాయా, అవకుండా ఏం చేస్తుంది ప్రభుత్వం? ఖచ్చితంగా ఇటువంటి వాటి మీద యాక్షన్ తీసుకోకపోతే హిందువుల వ్యతిరేకత మూట కట్టుకునే ప్రమాదం ఖచ్చితంగా ఉంటుంది అనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఏం చేస్తారు చూద్దాం.